అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము డిసెంబర్ 16 చదువుచున్నాను. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొందుము. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనము. బాప్తిస్మము రక్షణ యొక్క 3వ ముఖ్యమైన మూల నియమంగా ఉన్నది. చాలామంది విశ్వాసులు బాప్తిస్మమును గూర్చిన అవసరతను మరియు ప్రాముఖ్యతను నిర్లక్ష్యం చేయవారుగా ఉందరు. మన శరీరంలో కొన్ని విటమిన్లు తక్కువైనచో మనము రోగగ్రస్తులమగుదుము. చాలామంది వేసవి సెలవులలో దక్షిణ ఇండియాలోని వాతావరణమును బట్టి అక్కడి కొండ ప్రాంతములకు వెళ్ళెదరు. చాలా సంవత్సరముల క్రిందట అక్కడ ప్రజలు చర్మ వ్యాధులతో బాధపడుచున్నారని కనుగొనిరి. దానికి కారణం తెలియలేదు. అక్కడి వాతావరణము, మంచినీరు మరియు సమృద్ధిగా మంచి ఆహారము ఉన్నను ప్రజలు రోగం పాలవుచున్నారు. చాలా పరిశోధనలు నిర్వహించిన పిమ్మట అక్కడి నీటిలో కాల్షియం లేదని కనుగొనిరి. ఎప్పుడైతే త్రాగునీటిలో కాల్షియం కలిపిరో అప్పుడు వారు స్వస్థత పొందిరి. ఈలాగున కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ మరియు విటమిన్లు శరీరంలో తక్కువైనచో రోగగ్రస్తుల మగుదము. అలాగే మనము నీటి బాప్తిస్మమునకు లోబడనిచో ఆత్మీయంగా ఎదగలేము. బాప్తిస్మము రక్షణ యొక్క ఏ మూల నియమం కంటే కూడా ప్రాముఖ్యమైనది. శత్రువు యుక్తిగా విశ్వాసులకు వృద్ధితనం కలుగజేయును. కొంతమంది విశ్వాసులు తిరిగి జన్మించిన చాలును, బాప్తిస్మం అవసరం లేదు అని తలంచెదరు. నామకార్థ క్రైస్తవులకు బాప్తిస్మము ఒక ఆచారము గాని విశ్వాసులకు ఒక సాక్ష్యము. బాప్తిస్మము అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన మరియు పునరుద్ధానమును అర్థం చేసుకుని ప్రకటించుటయే. నేను మార్పు చెందిన తర్వాత 2 సంవత్సరముల వరకు బాప్తిస్మమును గూర్చిన ఆలోచన ఎప్పుడూ చేయలేదు. ప్రతి దినము నేను బైబిల్ చదివేవాడను. కొన్ని పర్యాయములు దినమంతా బైబిల్తో గడిపేవాడను గాని బాప్తిస్మం యొక్క అవసరత లేదనుకునేవాడను. 1932 సంవత్సరం ఫిబ్రవరి మాసము శనివారం ఉదయకాలమున నేను ధ్యానించే సమయంలో దేవుడు నాతో మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం ద్వారా మాట్లాడాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యుద్ధకు వచ్చెను. ప్రభువు నాతో స్పష్టముగా, నీవు నీ రక్షకుని కంటే ఏ విషయంలో నేను శ్రేష్ఠుడవా అని అడిగాను. అందుకు నేను కాదు అని జవాబు ఇచ్చితిని. అందుకు ప్రభువు, బాప్తిస్మం గురించి ఏమిటి అని నన్ను అడిగినప్పుడు, రక్షించబడి అన్ని స్థలములలో సాక్ష్యమును పంచుకొనుచున్న నాకు బాప్తిస్మం యొక్క అవసరత లేదు అనుకుంటుని. యేసు ప్రభువుకు అవసరత లేకున్నను ఆయన నా కొరకు బాప్తిస్మం తీసుకునని ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడాను. ఆ మరుసటి దినముననే నేను బాప్తిస్మం తీసుకొంటిని. ఆ దినమున నేనే కూడికను తీసుకొని ఆ కూడికలో బాప్తిస్మము తీసుకొంటిని. నేను నీటి నుండి బయటికి వచ్చిన వెంటనే గొప్ప సంతోషంతో నింపబడితిని. ఆ దినము నుండి బైబిల్ నాకు క్రొత్త పుస్తకం వలె ఉండెను. నేను ప్రార్థనలో, సాక్ష్యమిచ్చుటలో ఎంతో స్వాతంత్ర్యమును అనుభవించితిని. సమస్తమును నాకు క్రొత్తగా ఆయెను. వార్తలలోను పత్రికలలోను బాప్తిస్మముల గురించి 51 వచనములు ఉన్నట్లు కనుగొంటిని. వాటినన్నింటిని నేను కలిపి ధ్యానించితిని. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.